పెద్దమ్మా, అన్నయ్య, వదినా, పెద్దమ్మా, అన్నయ్య ఎక్కడున్నారు? పెద్దమ్మా త్వరగా రండి. ఏంటి గౌరవ్? ఏంట్రా ఏమైంది? ఏమైంది? అన్నయ్య వదిన ఎక్కడా? వదినా, వదినా. మీ వదిన ఇంట్లో లేదురా. అరే ముందు నీ గోలంటే చెప్పు. అబ్బా, ఈ టైంలో వదిన లేకపోతే ఎలా అన్నయ్య? ఎందుకు బయటికి పంపించావు? బా, నువ్వు ఇలా అడుగుతావని తెలియక పంపించానురా. అరే అసలు నీ హడావిడి ఏంటి? విషయం ఏంటో చెప్పు. మానసి, ఏంటి వీడి గోల? వాడే చెప్తానని ఒకటే టార్చర్ ఎత్తా, అందుకే నేను చెప్పట్లే. అది నేను చెప్తా, అది కూడా వదిన వచ్చాకే చెప్తా. అన్నయ్య వదిన ఎప్పుడు వస్తుంది? అరే ఏదో అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్ళిందిరా. ముందు ఆ విషయం ఏంటో మాకు చెప్పు, వచ్చాక మీ వదినకి చెప్దు గాని. అదేం కుదరదు, అందరికీ ఒకేసారి చెప్పాలి. వదినకి చెప్పకుండా నేను అస్సలు ఉండలేను. వదిన వచ్చేదాకా మీరు ఆగలేరు కాబట్టి ఓ పని చేద్దాం. వదినకి ఫోన్ చేసి నేను చెప్తాను, సేమ్ టైం మీరందరూ వినండి. గౌరవ్, ఏదో ఒకటి చెయ్యి. చెప్తా చెప్తా అని టెన్షన్లో మాత్రం పెట్టద్దు. హలో గౌరవ్. వదినా ఎక్కడున్నావు? వస్తున్నాను గౌరవ్, దారిలో ఉన్నాను. ఇంకో 5 minutes. అయ్యో, ఇంకా 5 minutes? అంతవరకు ఆగడం నా వల్ల కాదు వదినా. ఏమైంది గౌరవ్, అంత టెన్షన్లో ఉన్నావు? టెన్షనే వదినా, బుల్లి మృదుల రాబోతుందని ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు బుల్లి మానసినో బుల్లి గౌరవ రాబోతున్నారు. రే గౌరవ్, నిజమా? ఇద్దరిని ఒకేసారి హ్యాండిల్ చేయడం అంటే టెన్షన్తో కూడుకున్న పనే కదా. గౌరవ్, అవును పెద్దమ్మా, నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు. వదినా విన్నావా? నువ్వు పిన్నివి కాబోతున్నావు. మానసి, మానసి, చాలా సంతోషంగా ఉంది గౌరవ్. మాన్సిక్ ఫోన్ ఇవ్వు. అలాగే వదినా. మాన్సి, వదిన మాట్లాడుతుందంట. మృదులా, మాన్సి, మాన్సి నిజమా? నేనే చెప్దాం అనుకున్నా. ఇగో ఈ తిక్కలుడు చెప్పనిస్తే కదా. వస్తున్నాను మాన్సి, ఇప్పుడే నిన్ను చూడాలనుంది. 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను, ఓకేనా? సరే మృదులా. డ్రైవర్ త్వరగా పోని. మానసి, ఎంత చల్లని వార్తమ్మా. చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ బ్రో. కంగ్రాట్స్ మానసి.
కంగ్రాట్స్ మాన్సి. థ్యాంక్ యూ బావా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాట్స్ మాన్సి. కంగ్రాట్స్ గౌరవ్. థ్యాంక్ యూ చైత్ర. చైత్ర. డ్రైవర్ ఒక నిమిషం కారు ఆపు. అమ్మా, ఎంత గొప్ప మాట విన్నానో తెలుసా? మానసి తల్లి కాబోతోంది. నాకన్నా నెలలు పెద్దదే అయినా ఎప్పుడు నాకన్నా చిన్నపిల్లే. అలాంటిది ఇప్పుడు తన ఒడిలోకి ఇంకో చిన్నపిల్ల. ఇంతకన్నా సంతోషం కలిగించే విషయం ఇంకేముంటుంది? ఎన్నాళ్ళు ఎప్పుడు సమస్యలేనా అని మొరపెట్టుకున్నాను. ఇప్పటికీ కరుణించడం మొదలుపెట్టావు. ఎప్పటికీ ఈ కరుణ ఇలాగే కొనసాగించు తల్లి. మాన్సి, ఏ మృదుల, మాన్సి మెల్లగా. అసలు నోటి మనిషి కూడా కాదు. నువ్వింత శుభవార్త చెప్పాక కాళ్ళెక్కడ ఆగుతాయే? అసలు నేల మీదే నిలబడట్లేదు చూడు. నువ్వు శుభవార్త చెప్పగానే దారిలో అమ్మవారికి మొక్కుకున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వదినా. శుభవార్తల మీద శుభవార్తలు. మీరందరూ ఏం సంతోషంగా ఉన్నారే. ఇదే మీ జీవితాల్లో ఆఖరి నవ్వులు. మీతో పాటు మీ సంతోషాల్ని కాల్చి బూడిద చేస్తా. అమ్మా, ఏమైంది? ఏం లేదురా, మిమ్మల్ని ఇలా చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఈ సంతోషం దాచుకోవడానికి ఈ గుండెలో చోటు చాలడం లేదు. ఇద్దరు కోడళ్ళు ఇంత దగ్గరలో శుభవార్త చెప్పాక ఇంతకు మించి ఈ అత్తకు కావాల్సిందే ఉంది. వారసుడు ఇంట్లో అడుగు పెడితే సమస్యలు పోతాయని గురువుగారు చెప్పారు. ఇప్పుడు ఒక్కరు కాదు, 2 వారసులు రాబోతున్నారు. ఇక సమస్యలు ఈ ఇంటి వైపు కూడా చూడవురా. అసలు ఇంకే సమస్యలు ఉండవు పెద్దమ్మా, అంతా హ్యాపీనే. చైత్ర, ఈ హ్యాపీ మూమెంట్ లో మా ఫ్యామిలీ మొత్తాన్ని మంచి ఫోటో తీవా? ఓకే.
నువ్వు గీసే బొమ్మ అంత అందంగా రావాలి. ష్యూర్. ఈ పగ, పంతం, కోపం, ఆవేశం అన్నీ ఉన్నా ఎందుకేం చేయలేకపోతున్నావు? కుటుంబం అంతా సంతోషాల మీద సంతోషాలతో పొంగిపోతుంటే వేడుకు చూస్తున్నావా? సిగ్గులేదా నీకు? చేతకందాని వైపోయావా? చంపాలి, ఒక్కరిని వదలకూడదు. కానీ ఏం చేయగలుగుతున్నాం? ఎందుకు ఏది కలిసి రావడం లేదు? రంగీ, రంగీ ఇక్కడా లేదు. ఎక్కడికెళ్ళింది? పిలిస్తే పలకడానికి నోరు లేదు. ఎక్కడుందో తెలీదు. రంగీ! వాళ్ళు చేసిన దానికి ఎంత కోల్పోయాను, ఎంత నరకం అనుభవించాను. ఇప్పటికీ వాళ్ళ సంతోషం చూస్తూ నరకం అనుభవిస్తూనే ఉన్నాను. ఆ సంతోషం ఉండకూడదు. బిడ్డల్ని కనడమా? వీళ్ళ ప్రాణాలే తీయాలనుకుంటే ఇంకా ఆ ప్రాణాల్ని భూమి మీదికి ఎలా రాణిస్తాననుకుంటున్నావు? రంగీ! అసలు కడుపులోనే పడకుండా చేయాల్సిందే. మిస్ అయిపోయాను. కానీ ఈసారి గురి తప్పను. ఒక్కొక్కరికి కుక్క చావు వచ్చేలా చేస్తాను. ఈ రోజు కాదు, ఈ క్షణమే ముహూర్తం పెడుతున్నా. ఇక నుంచి ప్రతి క్షణం వాళ్ళు లేవాలంటే భయం, పడుకోవాలంటే భయం, అడుక్కడుక్కి భయం పుట్టేలా చేస్తాను. బ్రతుకంటే విరక్తి కలిగించి ఒక్కొక్కరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తాను. అప్పుడే నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. కొంప తీసి వినేసిందా? రండి ఆంటీ, రండి రండి. నేనేదో పెయింటింగ్ వేస్తుంటే రంగి చూసుకోకుండా తోసేసింది. అందుకే ఏదో కోపంలో అలా. అదే చూస్తున్నానమ్మా. ఇదేంటి పెయింటింగ్? నరసింహస్వామి పెయింటింగ్లా ఉంది. అవునా ఆంటీ, నరసింహస్వామి మోడర్న్ ఆర్ట్. ఎంత మోడర్న్ ఆర్ట్ అయినా ఆ రౌద్రం మాత్రం కనిపిస్తోంది. నాలో అణువులో ఆ రౌద్రమే నిండిపోయున్నప్పుడు చేసే ప్రతి పనిలో అదే బయటపడుతుంది. దాన్ని మీ మీద ఎలా పూర్తిగా ప్రయోగించాలో ఆలోచిస్తున్నా. చాలా తక్కువ మందిలో ఈ టాలెంట్ ఉంటుంది. ఇట్స్ గాడ్ గిఫ్ట్. థ్యాంక్స్ ఆంటీ. నువ్వు పెయింటింగ్ వేసుకో,
నేను రంగి కోసం వచ్చాను. ఓ రా రంగి. తొందరగా చైత్ర గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటో స్కెచ్ వేయిద్దామంటే మధు గారు ఇంకా పడుకోవడం లేదేంటి? అసలేం జరిగి ఉంటుంది? మధు గారి ఫోటో ఈ లాకెట్లోకి ఎలా వచ్చింది? ఈ స్కెచ్ వేస్తే గాని ఏ ప్రశ్నకి సమాధానం దొరకదు. ఎలాగైనా స్కెచ్ వేయించాలి. మృదులా, మధుగారు ఇంకా నిద్రపోలేదా? లేదు, నిద్రపోయాను. మధ్యలో ఎందుకో మెలకు వచ్చింది. అవును, మీరు ఇంకా నిద్రపోలేదు? టైం 2 అవుతోంది. అయిపోవచ్చింది మృదులా, ఇంకో 20 minutes. సరే నువ్వు పడుకో. సరే. ఈ చైన్ 6-7 ఏళ్ల క్రితం తయారు చేసింది మృదులా. 6 ఏళ్ల క్రితమా? అవును, ఇది రఫ్ ఎస్టిమేటే. కార్బన్ టెస్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎప్పుడు తయారు చేసిందో చెప్పొచ్చు. అంటే ఈ కథ 6 సంవత్సరాల క్రితం మొదలైందా? అసలు అప్పుడేం జరిగింది? అప్పుడు తయారైన చైను మమ్మల్నే వెంటాడుతూ మా దగ్గరికి ఎందుకు వచ్చి చేరింది? 6 సంవత్సరాల క్రితమే అందులోకి మధుగారి ఫోటో ఎలా వెళ్ళింది? అసలు మధుగారి పక్కనున్న ఆ అమ్మాయి ఎవరు? అసలు ఎవరు నువ్వు? మా మీద ఎందుకు పగబట్టావు? మమ్మల్ని ఎందుకు ఇలా సాధిస్తున్నావు? మా వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి? మృదులా, మృదులా, గ్లాస్ కింద పడిపోయింది మృదులా. అది దానికి భయపడు. అది కాదు, అక్కడ మిర్రర్లో పడుకో. మిర్రర్లో నువ్వు పడుకో. లేదు, నువ్వు పడుకో. నువ్వు పడుకో. మీరు పడుకోండి. సరే, నేను పడుకుంటాను. నాకు అయిపోయింది, షట్ డౌన్ చేస్తాను. అయిపోయింది. ఓకే, పడుకో.